దేవి నామానికి స్తోత్రాలు. కుడి వచ్చిన మీ అందరికి వందనాలు. దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మరలా మనకి ఇంకొక శుభదినాన్ని మన జీవితంలో దేవుడు అనుగ్రహించిన దేవునికి ఎంతగానో సూచిస్తున్నాను. ఈ ఆన్లైన్ ప్రేయర్లో అటెండ్ అవడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మనం మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం. శాంతమ్మ సిస్టర్ ప్రేయర్ చేస్తారు, గ్లోరీ సిస్టర్ గారు పాట పాడతారు. శాంతమ్మ సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రేయర్ చేయండి సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనతో స్టార్ట్ చేసుకున్నాం మీటింగ్ని. మహాపరిషుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల మా యేసయ్య, దేవాతి దేవ, రాజాతి రాజా, మహాదయ, మహాకృపగల తండ్రి, రాజాతి రాజా, దేవాతి దేవ, కృపగల యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధిలో కూడి ఉన్నాం తండ్రి. పరిశుద్ధుడా యేసు ప్రభా నీకే వందనాలు. అందరు హృదయాలను ఎదిగిన దేవుడు, గొప్ప దేవుడు అయ్యా, ఎంతో గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడు ప్రభా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలు మీరు దిగండి తండ్రి. మీ ఆత్మ నడిపింప దయచేయండి ప్రభా, మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరు ప్రభా అయ్యా తండ్రి వాక్యానుసారంగా జీవించి కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని కూడా మమ్మల్ని అందరినీ తండ్రి మీరు అక్కడికి సిద్ధపరచండి, సరిచేయండి ప్రభా. మాతో మాట్లాడండి తండ్రి. దయగల దేవా నీకే వందనాలు ప్రభా. యేసయ్య నీరు అక్కడ సమీపమైంది తైనా. యేసయ్య రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. ప్రతి ఒక్క హృదయాలను కూడా నువ్వు తెరవండి ప్రభా. పరిశుద్ధుడా దేవానికి వందనాలు. వినగల చెవులను, గ్రహించగల హృదయాన్ని దయచేయండి దేవా. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలనైనా తండ్రి. యూట్యూబ్ లోనైనా నీ వాక్యం వస్తున్ననైనా అందరూ నైనా వినే కృప దయచేయండి ప్రభా. మారు మనసు పొందులాగా ప్రభా అయా మీ ప్రతి ఒక్కరిని కూడా మీ సర్వసత్యంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు తండ్రి. దేవాతి దేవ నీకే స్తుతి స్తోత్రాలను. ప్రతి ఒక్క హృదయాలు కూడా మీరు తెరవండి. యేసయ్యా నీకే వందనాలనైనా. ప్రతి ఒక్క బిడ్డను కూడా స్వస్థపరచండి. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి తండ్రి. మంచి ఆరోగ్యాలు దయచేయండి ఆయన. ప్రతి ఒక్క సమస్యను కూడా మీరు విడిచివేయండి తండ్రి. అయా సైతాన్ మంత్రాల చేత పీడించబడుతున్న వారికి కూడా విడుదల దయచేయండి ప్రభా. యేసయ్యా ఏ బిడ్డలు ఏ అవసరత కలిగి ఉన్నారో ప్రభా అయా నీ కొరకు కనిపెట్టించుండగా యేసయ్యా ప్రతి ఒక్క అవసరాలు అక్కర్లు కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నారు తండ్రి. అయా పాటలు పాడే వాళ్ళు కూడా మీరు మహిమ పొందండి తండ్రి. అయా నీకే స్తుతులు, స్తోత్రాలనైనా. ఈ ఆన్లైన్ ప్రార్థన అంతట్లో ప్రభా మీ ఆత్మ నడిపింపు దయచేయండి. ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి. గొప్ప దేవానికే వందనాలు తండ్రి. మీకు మహిమకరంగా ప్రభా ఈ ఆరాధన అంతట్లో మీరు మహిమ పొందమని మీ హస్తానికి మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. మన మధ్యలో గ్లోరీ సిస్టర్ గారు పాట పాడతారు. సిస్టర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. నన్ను కాచిన యేసునికే జీవితమంతా స్తుతి పాడనా. నన్ను పిలిచిన యేసునికే నా హృదయము నేను అర్పించనా. నన్ను కాచిన యేసునికే జీవితమంతా స్తుతి పాడనా. నన్ను పిలిచిన యేసునికే నా హృదయము నేను అర్పించనా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను కాచిన యేసునికే జీవితమంతా స్తుతి పాడనా. నన్ను పిలిచిన యేసునికే నా హృదయము నేను
అర్పించనా. పావన సుతుడా పాపరహితుడా నీకే స్తోత్రములు. మరణపు విభుడా మృత్యుంజయుడా నీకే వందనము. పావన సుతుడా పాపరహితుడా నీకే స్తోత్రములు. మరణపు విభుడా మృత్యుంజయుడా నీకే వందనము. నీ ప్రేమ తెలియక తిరిగిన నేను దోషినైతిని నీ తీర్పులో. నీ ప్రేమ తెలియక తిరిగిన నేను దోషినైతిని నీ తీర్పులో. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను కాచిన యేసునికే జీవితమంతా స్తుతి పాడనా. నన్ను పిలచిన యేసునికే నా హృదయము నేను అర్పించనా. ఓడైపోయిన నా జీవితమును చిగురింపజేసిదివి. ఎండిపోయిన నా హృదయమునకే నీ ప్రేమ నేర్పితివి. మూడైపోయిన నా జీవితమును చిగురింపజేసిదివి. ఎండిపోయిన నా హృదయమునకే నీ ప్రేమ నేర్పితివి. అశాంతి నిండిన ఈ లోకములో శాంతి చూపిన నా యేసువా. అశాంతి నిండిన ఈ లోకములో శాంతి చూపిన నా యేసువా. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన. గ్లోరీ హల్లెలూయా 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 హల్లెలూయా. నన్ను కాచిన యేసునికే జీవితమంతా స్తుతి పాడనా. నన్ను పిలచిన యేసునికే నా హృదయము నేను అర్పించనా. నన్ను కాచిన యేసునికే జీవితమంతా స్తుతి పాడనా. నన్ను పిలచిన యేసునికే నా హృదయము నేను అర్పించనా. హల్లెలూయా. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. అందరికి ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికి ప్రైజ్ లార్డ్. ఒక చిన్న ప్రేరాంశం ఉంది. ఆ ప్రేరాంశం అయిపోయినాక మనం వాక్యదానానికి సమయం ఇద్దాము. సుభాన్ అనే ఒక సహోదరునికి యాక్సిడెంట్ అయ్యి కాలంతా అదంతా నలిగిపోయిందంట. ఆ బిడ్డను దేవుడు ముట్టి స్వస్థపరచాలి. ఆ బిడ్డ రక్షణలోకి రావాలా, తన కుటుంబం అంతా రక్షణలోకి రావాలి. బ్రదర్ కోసము అప్పు బ్రదర్ గారు ప్రేయర్ చేస్తారు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. జాను బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్ మీరు ప్రేర్ చేయండి బ్రదర్. ఏం పేరు సిస్టర్? సుబాని. అతనికి యాక్సిడెంట్ అయిందంట. ఆ బిడ్డను దేవుడు ముట్టి స్వస్థపరచాలి.
దాన్ని గొప్ప అనుకుంటున్నాను చేస్తుందండి. మరి శుభాన్ కోసం ప్రార్థన బ్రదర్ మీరు స్వస్థపరచండి, కాలు శ్వాసాలు తీర్చండి. మన బిడ్డకి యాక్సిడెంట్ అయిందండి శుభ, కాలు మొత్తం నలిగిపోయిందంటే శుభ, కాళ్ళలో రక్తప్రసరణ తెచ్చండి, విడుదల తెచ్చండి, కాలు శ్వాసాలు తీర్చండి. ముఖ్యంగా దేవా బిడ్డను మీరు స్వస్థపరిచి నీ యొక్క రక్షణ దయచేయండి. ఆ కుటుంబాన్ని మీ తోడుగా ఉండి విడుదల దయచేయండి. ఆ కుటుంబం సాక్షి జీవించాలా మీరు సాయం తెచ్చేసి, అప్పుడు ద్వారా అనేకులు మారలాగా మీరు సాయం తెచ్చేసి ఈ మీటింగ్ భయం పొంది విడుదల దయచేయమని వేసిన ప్రార్థనతోని ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. మన మధ్యలో చంద్రశేఖర్ అన్న వాక్యదాలకు నడిపిస్తారు. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రార్థిస్తాం. పరిశుద్ధురగు దేవ, మహోన్నతురగు తండ్రి, మీకు వదనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం నైనా. ప్రభా ఈ యొక్క నూతన సంవత్సరంలో పంపించినందుకు మీకు ఎంతో వదనాలు ప్రభా. అయినా తండ్రి మీ దృష్టిలో ప్రభా ఒక దినము 1000 దినములతో పోల్చబడింది, ఒక దినము 1000 సంవత్సరాలతో పోల్చబడింది. కానీ ప్రభా ఆ విషయాన్ని మేము ప్రయాణం చేసుకుంటున్నాం. ఈ క్షణం ఈ యొక్క సంవత్సరం ప్రభా ఈ లోకపు దృష్టిలో బబులోని క్యాలెండర్ ప్రకారంగా 2026వ సంవత్సరం. కానీ ఆత్మీయ ప్రపంచంలో మటుకు దానికి కొలతనే లేదు ప్రభా. కాబట్టి నైనా అటువంటి ఆత్మీయ ప్రపంచంలోని క్యాలెండర్ని మేము పాటిస్తున్నాం. దైవికమైన క్యాలెండర్ని పాటించే జీవన విధానంలో మనం నడిపించండి ప్రభా. అది కాలాలు సూచనలకు సంబంధించింది కాబట్టి నైనా అవి మీ ఆధీనంలో ఉండవని బైబిల్ వాక్యం సెలవిస్తుంది తండ్రి. అందులో మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం తండ్రి. సమయంలో కాలంలో మీ ఆధీనంలో ఉన్నాయి కాబట్టి నైనా అది లెక్క పెట్టడం మా పని కాదని కూడా ఉంది వాక్యం. కాబట్టి మేము ముందుకు కొనసాగుతూ ప్రభా మీరు చెప్పిన మీ యొక్క పనిని, మీ యొక్క సంకల్పాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మీ సంకల్పంలో మా పాత్ర ఏందో తెలుసుకొని దాని ప్రకారంగా మేము ముందుకు పోలాగా మా పరిచర్య చేసుకున్నాను. సహాయపడండి ప్రభా. మాకు అనుగ్రహించబడిన ప్రతి పనిని ప్రభా విశ్వాసతతో ప్రవాదాన్ని మేము కొనసాగించుకోవాలా, ముగించుకోవాలా, ఆ పరుగుని కడముట్టించాలా ప్రభా. అటువంటి జీవితం మాకు అందరికీ అనుగ్రహించండి. మా ఐహికమైన విచారాల చేత లోకాతీతమైన జీవితంలో మేము కొట్టుకొని పోకుండా ప్రభా ప్రతి క్షణం మీ వాక్యంలో నానబడ్డ జీవితము, మీ వాక్యంలో స్థిరపడ్డ జీవితము, పరిశుద్ధాత్మని సంపూర్ణ సమర్పించుకొని పరిశుద్ధాత్మని మనసుని దాన్ని అర్థం చేసుకొని మేము ముందుకు పోవాలని నడిపించమని ప్రార్థిస్తున్నాం. నైనా పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని అందరినీ నడిపించండి. క్షణం వీటిని అర్థం చేసుకొని వాక్యాలను అన్నింటినీ ఇది మా వల్ల సాధ్యం కాదు ప్రభా, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తం సాధ్యం. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే ఏది లేదని మేము చెప్తున్నాం నైనా. కాబట్టి నైనా వీటన్నిటిని మేము బహు జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకుని ప్రభు జ్ఞానమందు వరదలట దేవుని చిత్తమని కొలసల రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయంలో చెప్పబడింది. కాబట్టి మేము మీ జ్ఞానంలో ఎదగాలనైనా ప్రభా, మీ జ్ఞానంలో ఎదుగులాగా క్రీస్తు కలిగిన మనసును ధరించుకున్నామని సహాయపడండి. మా మనసును తొలగించమని ప్రార్థిస్తున్నాం. క్రీస్తుని ధరించుకొని ముందు పోవని నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనలో పాల్పొందుతున్న వాళ్ళందరి గురించి మేము ప్రార్థిస్తున్నాం. వ్యక్తిగతంగా వారిని దర్శించండి, కలపతలు తీర్చండి, స్వస్థతలు దంచండి, అద్భుతాలు చేకూర్చండి. దృష్టిని గద్దిస్తున్నాం ప్రభా, పాతలకు అరిచివేయమని ప్రార్థిస్తున్నాం. దృష్టిని ప్రణాళిక అన్నింటినీ క్యాన్సిల్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి కుటుంబీకులని తండ్రి, కేబిపిఎం బ్రదర్ సిస్టర్స్ కానీ ప్రభా మీరు కాచి కాపాడండి, వారి కుటుంబీకులను కాచి కాపాడండి, బిడ్డలను కాచి కాపాడండి. ఈ సంవత్సరం ప్రతి దశలో మీ కొరకు, ప్రతి స్థలంలో మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని, ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యం వహించుకోవాలని నడిపించమని, మీ చేతిలో ఒక సాధనంగా మనం మాడుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుతున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు 4వ తారీఖు జనవరి 2026వ సంవత్సరం. బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి దాన్ని మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనమందరం ఉంటున్నది బబులోను కాలం. ఒకప్పుడు ఉత్తర భాగంలో ఇరాక్ ఉత్తర దిక్కున మైదానంలో అది ఉండే అనేది చరిత్రకారులు చెప్తా ఉంటారు. కానీ అది పాతాళ లోకంకి వెళ్ళిపోయింది అనేది మనకు తెలుసు, గర్భంలోనికి వెళ్ళిపోయిందని కూడా మనకు తెలుసు. అది రోజు లేదు ప్రకృతి పరంగా, కానీ ఒకప్పుడు బహు గంభీరమైంది, వైభవంగా ప్రపంచం అంతటి నుంచి మనుషులు అక్కడ పోయేవాళ్ళు. ఎందుకంటే బబులోను దేశస్తులు, బబులోను రాజులు 127 రాజ్యాలని
వాళ్ళు పరిపాలించినట్లు మనం చరిత్రలో చూస్తాం, బైబిల్లో కూడా చూస్తాం. బొమ్మలోని కాలం తర్వాత మనం చూస్తాము పారసికులు హైదరాబాద్ వరకు వచ్చినట్టు కూడా మనం చూస్తాం బైబిల్లో. కూష్ దేశం మొదలుకొని హిందూ దేశం వరకు ఎస్తేరు రాణి పరిపాలించిందనేసి మనం ఎస్తేరు గ్రంథాలు చూస్తాము. కాబట్టి ఇవన్నీ మనల్ని ప్రకృతి పరంగా ఒకప్పుడు మన దేశంలో ఉంటూ ఈరోజు ఆత్మీయంగా అవి మనల్ని వెంటాడుతున్నాయి. కానీ పాత విగతించే సమస్తం కృతమైన అన్న విషయాన్ని గ్రహించినప్పుడు ఇవన్నీ ఆత్మీయ స్థితిలో ఉంటుండగా మనం ఏ రీతిగా వీటిని అర్థం చేసుకోవాలా, ఏ రీతిగా దానికి తగినట్లు స్పందించాలా. క్రైస్తవ జీవితంలో ఒకటి గ్రహిస్తుంది ఏంటంటే, నాకేం కాదు, నేను రక్షణ పొందినా, నేను యేసునామమున బాప్తిసం పొందుకున్నా, నేను ప్రతిరోజు యథార్థంగా జీవిస్తున్నా, పరిశుద్ధంగా జీవిస్తున్నా, నాకు చాలులే అనుకుంటాను. అది కానే కాదు. అది జస్ట్ ఏబిసిడీస్ నేర్చుకున్నంత మాత్రమే. కానీ ఏబిసిడీ నేర్చుకున్న వాళ్ళు XYZ వరకు నేర్చుకోవాలి కదా, లేకపోతే సంపూర్ణత లేదన్నట్టు. క్రైస్తవ జీవితం ఇంకా ఏబిసిడీ దశలోనే ఉంది అనేది ఇది హెచ్చరిస్తుంది మనల్ని. కాబట్టి మనము ప్రభునందు అంతకంతకు ఎదుగుతా ఉండాలా, అంచెలంచెలుగా ఎదుగుతుండాలా, విశ్వాసంగా బలపడుతుండాలా. తర్వాత ప్రతి దినము ప్రతిరోజు దేవుడు మనల్ని ఒక ఆత్మీయ స్థితిలోనికి ఎదిగింపజేస్తూ ఉంటాడు. అది నువ్వు గ్రహించినప్పుడే, లేకపోతే దాని విలువ తెలియదన్నట్టు నీకు. దాని విలువ తెలియకపోతే నేను ఎందుకైనా ఆత్మీయ స్థితిలో లేవనెత్తాలా, ఎందు నిమిత్తమై ఆ పని అర్థం కాకపోతే. కాబట్టి ఆత్మీయ ప్రపంచంలో నిన్ను ఉన్నత స్థితిలోనికి దేవుడు ఎత్తాలా, అక్కడ నీ నామాన్ని ఆయన ప్రకటించాలా, ఈయన నా ప్రియ కుమారుడిని ప్రకటించాలా, ఈయన మాటని వినండి అని చెప్పాలా. ప్రపంచంలో ఉన్న ఆత్మీయ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశులకి నీ నామాన్ని ప్రకటించినప్పుడు అవి నీ మాట వింటాయి, భయపడతాయి. అవి మనుషులను పట్టవు. ఒకవేళ ఆ మనుషులను బట్టి పీడిస్తున్నప్పుడు నువ్వు గదించినప్పుడు అవి వెళ్ళిపోతాయి. ఎదుట ధైర్యంగా నిలబడలేవు అన్నట్టు. కాబట్టి ఆత్మీయ ప్రపంచంలోనికి మనం అడుగుపెట్టడం నేర్చుకోవాలి ప్రతిరోజు. ఎందుకంటే నీ మనసు నిన్ను మోసపరుస్తుంది. నీ మనసు ప్రకారంగా, నీ తలంపుల ప్రకారంగా నువ్వు పోతే ఖచ్చితంగా నువ్వు మోసపోతావు. క్రైస్తవులంతా చాలా మంది ఆ రీతిని మోసపోతుంటారు. నీ మనసు నీ కేంద్రీకరించుకుంటే నువ్వు శరీరాశలకి బానిసం అయిపోతావు. ఈ లోకంలో ఉన్న ఆ యొక్క ప్రతి భోగెచ్చలకి బానిసలు అయిపోతూ ఉంటావు. కానీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే నీ మనసు మీద నీకు అధికారం ఉంటుంది. దాన్ని పరిపాలన విధాలుగా పోనీయమన్నట్టు, దాన్ని పాపం తట్టు పోనీయమన్నట్టు. అందుకు పరిశుద్ధాత్మ నడిపింపు మనకి బహు అవసరం అన్నట్టు. పరిశుద్ధాత్మ స్థితిలోనే నువ్వు నడిపింపు పొందాలా. ప్రతి క్షణము పరిశుద్ధాత్మకి చోటు ఇవ్వాలా, ప్రతి చిన్న విషయంలో, ప్రతి తలంపులలో కూడా. అందుకే మన ప్రవర్తన అంతట్లు ఆయన అధికారికి లోపడమని ఎందుకు చెప్తుంది వాక్యము అంటే కారణం అదే. నీ ప్రవర్తన మానవతీతంగా ఉంటుంది కాబట్టి అట్లా ఉండద్దు, అది ఆత్మీయ స్థితిలో ఉండాలా. అప్పుడే ప్రభుకి అది ఇష్టం అన్నట్టు. కాబట్టి మనం ప్రకటన గ్రంథము 21వ అధ్యాయాన్ని గత వారం నుంచి దీర్ఘంగా ధ్యానిస్తున్నాము. ఈరోజు మరికొన్ని విషయాలు వాటికి సంబంధించిన నేను మీతోని పంచుకోవాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా బైబిల్ అంతటా పాత నిబంధన కాలం, ముఖ్యంగా పాత నిబంధన కాలపు పుస్తకాలు చూసినప్పుడు పరలోకానికి సంబంధించిన విషయాలు ఎక్కువ కనిపించవు. పైగా పరలోకానికి పోవాలా అన్న బోధ మనకి పాత నిబంధన కాలంలో, పాత నిబంధన పుస్తకాలలో ఎక్కువ ఎక్కడ కనిపించవు. మీకు ఎంతమంది పాత నిబంధన పుస్తకాలు చదువుతుంటారో దీర్ఘంగా నాకు తెలియదు, కానీ పాత నిబంధన పుస్తకాలు ఏవి చూసినా ఆజ్ఞని పాటించాలా, దేవునికి విధేయత చూపించాలా, దేవుని ఏ రీతిగా స్తుతించాలా, ఏ రీతిగా ఆరాధించాలా, ఏ రీతిగా ఆయన కొరకు సాక్షులుగా జీవించాలా ఈ లోకంలో అనే ఉంటుంది. కానీ మనమంతా పరలోకానికి పోవాలా, పరలోకం వచ్చిన వాళ్ళము అన్న విషయాలు ఎక్కడ కనిపించవు నీకు పాత నిబంధన పుస్తకాలలో. కానీ కృత నిబంధనకు వచ్చినప్పుడు మటుకు అమితంగా కృత నిబంధన అంతా పరలోకానికి సంబంధించిందే. మన ప్రభువే ముఖ్యంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము నుంచి మొదలుకుంటే సువార్తలలో పరలోక రాజ్యానికి సంబంధించిన బోధలు ఎన్నో చెప్తుంటాడు. ముఖ్యంగా బాప్తిజం ఇచ్చి యోహాను సువార్తలు చూస్తాం కదా మనం. 2వ అధ్యాయం మొదలుకొని పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి అని ఆరంభించిందే ఆయన కదా. పరలోక సంబంధించిన బోధ ఆరంభించింది ఆయన ప్రపంచాత్మకంగా. అది ఈరోజు విస్తరించింది.
కాబట్టి ప్రకటన మన క్రొత్త నిబంధన పుస్తకాలలో దగ్గర దగ్గర 300 సార్లు పరలోకానికి సంబంధించిన విషయాలు హెచ్చరించబడ్డాయి. కాబట్టి పరలోకపు బోధ తెలుసుకోకపోతే క్రైస్తవులకి చాలా కష్టం కదా. అంటే మనం అనొచ్చు, నీకు అంతగా తెలుసా, నువ్వు అంతగా ఊహించడం అంటే ఖచ్చితంగా నాకు తెలియదు. నాకే కాదు, కొత్త నిబంధన పుస్తకాలు రాసిన వారు ఎవరు కూడా అంత దీర్ఘంగా పరలోకానికి సంబంధించిన విషయాలు తెలుసుకోలేకపోయినారు. కాబట్టి బైబిల్లో రాయలేకపోయారు. కానీ అక్కడికి దాన్ని సరిపోతుందని అనుకోవద్దు. ఎందుకంటే అది వారికి అనుగ్రహించబడలేదు, నీకు అనుగ్రహించబడింది. 2000 సంవత్సరాల క్రితము ఆ బోధ ఆరంభమైంది, పరలోకము అన్న బోధ. కానీ ఆ రోజులకి అది పరిపక్వం చెందలేదు ఆ బోధ. కానీ మన టైంకి అది సంపూర్తికి ఎదిగింది. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా పరలోకానికి సంబంధించిందే కదా. పైగా పరలోకము ఎక్కడ ఉంది అని పరిసయ్యులు, సద్దుకాయలు వీళ్ళందరూ ఒకరోజు వచ్చిర్రు ప్రభు దగ్గరికి. వచ్చి అడుగుతా ఉన్నారు, పరలోక రాజ్యం ఎప్పుడు వచ్చిందని. అప్పుడు మన ప్రభు జవాబు గురించి మనకు తెలుసు. పరలోక రాజ్యము, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము, ఇట్లా 2 రకాల విషయాలు మనకు జ్ఞాపకం చేయబడతా ఉంటాయి. ఇంచుమించు 2 ఒకటే. దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందంటే, దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు అంటాడు. అది కళ్ళకు కనిపించేది కాదు అంటాడు. అది ఇక్కడ అక్కడ ఉంది అని వీలు పడదంటాడు. ఎందుకంటే పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది అంటాడు. అంటే మీరు ఎక్కడున్నారు? పరలోక రాజ్యం మీ హృదయంలోనే ఉంది అంటాడు. అంటే మీరు ఎక్కడున్నట్టు? మీరు భూమి మీద ఉందా, పరలోకంలో ఉంటారా, ఇంకెక్కడ ఉన్నారా? ఇవన్నీ ఆత్మీయమైనవి. కాబట్టి పరలోకం సంబంధించిన విషయాలు ఎంతగా నేర్చుకోవాలని తపన కలిగితే అంతగా దేవుడు మనల్ని ఆచరిస్తూ ఉంటాడు. ఎందుకంటే బైబిల్ అంతటా ఎక్కడ చూసినా పరలోకం సంబంధించిన విషయాలు అమితంగా ఎక్కడ చెప్పబడలేదు. ఎక్కడ చెప్పలేదు, ఎవరికి అంత దీర్ఘంగా విశేఖరించబడలేదు. కాబట్టి నీ బాధ్యత ఏంటంటే వాళ్ళకి చెప్పలేదు కాబట్టి నేను కూడా నేర్చుకోను అంటే తప్పది నా దృష్టిలో. ఎందుకంటే మనకి ఇచ్చిన చదువులను బట్టి, మన కాలాలను బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న ఈ టెక్నాలజీని బట్టి, పుస్తకాలను బట్టి, బైబిల్స్ ని బట్టి ఆ రోజుల్లో అందరికీ లేకపోయా బైబిల్స్. కేవలం పాస్టర్ చేతిలో ఉండేది బైబిల్ ఒక 50-60 సంవత్సరాల క్రితం మాట. ఈరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క చేతిలో బైబిల్ కనిపిస్తుంది కదా. కాబట్టి సువార్తలలో అనేక మార్లు పరలోకం సంబంధించిన విషయాలు చెప్పబడుతున్నాయి. ఎందుకంటే మనం వచ్చిన వారం అక్కడి నుండే అక్కడికే పోవాలా అనేది. పోయిన వారం నేను మీకు లూకాసు వార్త 16:9 ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తానని, ఏంటంటే ఈ లోకస్తులతో మనం ఎట్లుండాలా, లోక సంబంధులతో ఎట్లా ఉండాలా అన్న విషయం జ్ఞాపకం చేసింది. అక్కడ వాళ్ళు ఎటువంటిలోనే కావచ్చు, ఎందుకంటే వాళ్ళ గురించి మనం అనేక పర్యాలు ధ్యానించినాం. ఈ లోక సంబంధులు, వెలుగు సంబంధులు ఎట్లుంటున్నాడు? వెలుగు సంబంధులు సుఖానుభవాన్ని ఆశించడం వల్ల కనిపిస్తూ ఉంటారు మనకి ఎప్పుడు. వాళ్ళు కష్టపడి చాలా తెలివిగా పనిచేసే వాళ్ళు కాదు అని యేసులో చెప్తుంది, మనం కాదు. కానీ ఈ లోక సంబంధులు డైరెక్ట్ గా చీకటి సంబంధం చెప్పలేదు వాళ్ళ గురించి. ఈ లోక సంబంధులు చూడండి, వాళ్ళు ఎంత తెలివిగా వాళ్ళు ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు అన్న విషయాన్ని మన ప్రభు జ్ఞాపకం చేసిండు. అయితే ఇదే సువార్త, లూకా సువార్త ఇంగ్లీష్ లో చాలా ఆశ్చర్యంగా చెప్పబడింది. ఒకసారి నేను చూపిస్తా. దాన్ని ఇంగ్లీష్ బైబుల్ ఓపెన్ చేస్తున్నా. పోయిన వారము చెప్పబడ్డ ఆ వాక్యాన్ని ఎంతమంది తిరిగి ధ్యానించారో నాకు తెలియదు. కానీ నేను 2-3 సార్లు తిరిగి ధ్యానించిన దాన్ని. ఆశ్చర్యంగా ఉండే నాకు అది. కాబట్టి లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనం చూడండి. మీకు నేను చూపిస్తాను.
తెలుగుకి ఇంగ్లీష్కి ఎంత వ్యత్యాసం ఉంది అనేది బహుగా ఆశ్చర్యపోతారు. తెలుగులోనే అది కష్టతరంగా ఉండే అర్థం చేసుకోవడానికి, కానీ ఇంగ్లీష్లో మరీ కష్టతరంగా అది చూపించబడుతుంది. చూడండి ఒకసారి, మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఎంతమంది కనిపిస్తుందో చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 9వ వచనంలో, అండ్ ఐ సే అంటు యూ, మేక్ టు యువర్ సెల్ఫ్ ఫ్రెండ్స్ ఆఫ్ ద మ్యామన్ ఆఫ్ అన్రైచియస్నెస్. ఈ లోక సంబంధాల గురించి మాట్లాడుతుంది ఇక్కడ. అవినీతి పరులు. మ్యామన్ అంటే ఒక మృగం కదా, ధన వ్యామోహం కలిగినది, ధనం సంబంధించింది ఇక్కడ. అయితే దట్ వెన్ యీ ఫెయిల్ దే మే రిసీవ్ యూ ఇన్ టు ఎవర్ లాస్టింగ్ హ్యాబిటేషన్స్. ఈ ఆశ్చర్యం. ఈ ఎవర్ లాస్టింగ్ హ్యాబిటేషన్స్ అంటే ఎవరు తెలుసు చెప్పండి? శాశ్వత కాలంగా ఉండే నివాసం అని ఉంది ఇక్కడ ఇంగ్లీష్ లో. అన్యులు, అవినీతి పరులు నేను శాశ్వత కాలపు నివాసానికి ఎట్లా తీసుకుపోతారు చెప్పండి? మరీ కష్టతరం అవుతుంది ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి. తెలుగులోనే అది బహు కష్టంగా ఉండే. ఒకసారి తెలుగులో కూడా మనం చూద్దాం దాన్ని. లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనము. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనము. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో. చూడండి, నిత్యమైన నివాసం అంటే ఏం చెప్పండి? ఎవరు చెప్పగలరు? ఈ లోకం అయితే నిత్యమైనది కాదు కదా. పరలోక సంబంధమైందే కదా. అన్యాయస్తులు, అన్యాయపు సిరి గలవారు నిత్యమైన నివాసంలో మిమ్మల్ని ఎట్లా చేర్చుకుంటారు చెప్పండి? గతంలో చాలాసార్లు దీన్ని ధ్యానించినాము. ఎందుకు చెప్తున్నట్టే, ఈ లోకపు మనుషులు అన్యాయం చేసే వాళ్ళే ఎంతో జాగ్రత్తగా నిత్యమైన నివాసం అంటే వాళ్ళు కట్టుకునే ఇండ్లు చూడండి, వాళ్ళు సంపాదించుకునే ఆస్తులు చూడండి, 3-4 తరాల కొరకు సంపాదించి పెడతారు ఆస్తులు, భూములు, ఇండ్లు. అది వాళ్ళ దృష్టిలో నిత్యమైన నివాసం. అంటే ఈ లోకస్తులే, అన్యాయంగా జీవించే వాళ్ళే నిత్యమైన నివాసంలో వాళ్ళు జమ చేసుకొని మిమ్మల్ని చేర్చుకుంటారంట. ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. అంటే నువ్వు ఉద్యోగం పోగొట్టుకున్నా వాడి దగ్గరకు పోతే కనీసం వాడు నీకు తిండి పెడతాడని చెప్తుంది ఈ వాక్యం. ఈ లోకస్తులు అట్లా తయారైనరు. కానీ మనం ఎట్లున్నాం? దేవుని బిడ్డలం అని చెప్తుంది ఈ మాట. దేవుని బిడ్డలు ఈ లోకస్తుల్లాగా శ్రమ పడరు. ఇది బహు కష్టతరం నా జీవితంలో. ఎందుకంటే నేను గత 37 సంవత్సరాల నుంచి ఈ బోధ టీచింగ్ జాబ్ లో ఉన్నాను. 37 సంవత్సరాలు అంటే కొన్ని వందలు, కొన్ని వేల మందికి నేను పాఠాలు చెప్పిన వాడిని. వేల మంది. అందులో ఎంతోమంది పెద్ద పెద్ద ఉన్నత స్థితిలో ఉన్నారు. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీ ఓనర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉన్నారు, పెద్ద పెద్ద సిఇఓలు, వైస్ ప్రెసిడెంట్లు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, బిజినెస్ మెన్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు. కొంతమంది నా స్టూడెంట్స్ ప్రొఫెసర్స్ అయినారు, పెద్ద పెద్ద కాలేజీలో ప్రొఫెసర్స్. ఎంతమంది, కొన్ని వేల మందిని నేను చూసిన. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు మన వాళ్ళు ఎందుకు ఇట్లా ఉండరు అన్న అదొకటి వేదన ఉంటుంది, అని వెంటాడుతుంటారు. మన వాళ్ళు ఇంత ప్రార్థన చేసి కూర్చుంటారు, అట్లా కానే కాదు. నువ్వు ఎంతగా ఉపాసం ఉండి ప్రార్థన చేసినా కానే కావు కార్యాలు. ఎందుకో తెలుసా?
కార్యము అంటే ఏంది? కార్యకర్త చేసేదే కార్యం. నువ్వు కార్యకర్త లాగా ఉండకుండా నువ్వు ఇద్దరు కూర్చుంటే ఎట్లా? నీ విశ్వాసము క్రియారూపకంగా లేకపోతే అది ఒంటిగా ఉండి మృతమైపోతున్నాడా లేదా? భక్తుడైన యాకోబు, అది ఒంటిగా నీ విశ్వాసము చచ్చిపోతుందంట క్రియలు లేకపోతే. అంటే విశ్వాసంలో నువ్వు ముందు పోకపోతే అది చచ్చిపోతుంది, చివరికి నువ్వు భిక్షం ఎత్తుకోవాల్సి వస్తుంది అంటాడు. ఎక్కడ చూడేది ఈ వాక్యం? ఎంతమంది అర్థం చేసుకున్నారు ఈ వాక్యం? వెలుగు సంబంధులంట అన్యాయపు అంటే ఈ లోక సంబంధుల దగ్గరికి పోయి భిక్షం ఆడుకుంటారంట. నేను నా సాక్ష్యం పంచుకుంటున్నాను. 37 సంవత్సరాలలో అందరికీ నేను ఇచ్చినాను, కానీ ఒక్క దగ్గరికి వెళ్ళి చేయి దాకా తీసుకోలేదు నేను. అతిశయించేది కానే కాదు, వాక్యాన్ని ఎట్లా పాటించాలో చెప్తున్నాను. ఈ రోజు వరకు కూడా ఒక్కరి దగ్గర కూడా నేను చేయి చాపలే. అలా నాకంటే ఎక్కువగా సంపాదించుకున్న వాళ్ళు, ఎక్కువ జీతాలు, నాకంటే పెద్ద జీతాలు ఉన్నవాడు నా దగ్గర అప్పులు తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు చెప్పండి? ఈ వాక్యాన్ని క్రియారూపకంగా నేను చూస్తున్నాను. ఈ లోకస్తులే, ఈ లోక సంబంధులే ఎంతో యుక్తిపరులని ఇక్కడ రాయబడి చూడండి. ఇక్కడ వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు, వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరంను బట్టి చూడగా యుక్తి పరులై ఉన్నారు. ఎంత యుక్తితో ఉద్యోగాలు సంపాదించుకుంటారో తెలుసా? నా దగ్గర చదువుకుంటే పిల్లలు ప్రతి సంవత్సరము నా కింద పనిచేసే పిల్లలే టాప్ స్కోర్స్ అని పాస్ అవుతారు, ఫస్ట్ క్లాస్లలో పాస్ అవుతారు, డిస్టింక్షన్స్ అలా పాస్ అవుతారు. నా కింద ఉన్న వాళ్ళు ఎక్కువ. నాలాగా అంటే లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అంటారు అప్పుడు. అంటే నాకంటే కొంచెం చిన్న జాబ్స్ అనుకోండి వాళ్ళు. అయినా కానీ వాళ్ళ దగ్గర కానీ నాతో పాటు నా సమకాలీకులు ఉన్న కొంతమంది ప్రొఫెసర్స్, వాళ్ళ పిల్లలే కానీ, వాళ్ళ కింద పనిచేసే పిల్లలే కానీ, వాళ్ళందరికంటే నా దగ్గర ఉన్న పిల్లలే అంత పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించుకుంటారు. మొన్న ఒక అమ్మాయికి 13 లక్షల ఉద్యోగం, ఇంకొక అమ్మాయికి 7 లక్షల ఉద్యోగం. నా దగ్గర చదువుకున్న పిల్లలు నా కింద ఎవ్వరు కూడా నిరుద్యోగులుగా లేరు నా దగ్గర చదువుకున్నవారు. వాళ్ళంతా అన్యులే. నేను చెప్పే పాయింట్ అది, అంతా అన్యులే. ఎంత యుక్తిగా వాళ్ళు జీవిస్తారు తెలుసా? వాళ్ళు వచ్చి కూర్చొని చకచక అన్ని పనులు చేసుకొని ఎంతగా చదువుతారో, ఎన్ని పుస్తకాలు చదువుతారో. మళ్ళీ క్రైస్తవులు కూడా నాతో మా దగ్గర కొంతమంది క్రైస్తవుల పిల్లలు, అసలు వాడు ఎక్కడే కనిపించాడు. నా కింద పని చదువుకుంటున్న పిల్లలు ప్రతి సంవత్సరము నా దగ్గర చదువుకున్న వాళ్ళకే గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి. వాళ్ళని చూసినప్పుడు అరే మన పిల్లలు ఎక్కడ ఏ మూలకి లేరే, ఎక్కడ వాళ్ళ పేరు చదవరే, ఒక్కరికి ఫస్ట్ క్లాస్ లేదు, ఒక్కరికి గోల్డ్ మెడల్ లేదు. వస్తున్నాయి జాబ్స్ వస్తున్నాయి, క్రైస్తవులు కూడా పిల్లలు జాబ్ సంపాదించుకుంటారు. కానీ ఇంత టాప్ స్థితిలో అయితే లేరు వాళ్ళు. వాళ్ళు నిత్యమైన నివాసంలోని సంపాదించుకుంటున్నారు. ఈ లోకంలో నిత్యం అనుకుంటున్నారు వాళ్ళు. ఈ లోకస్తులే నిత్యమైన నివాసాన్ని సంపాదించుకున్నప్పుడు నువ్వు పరలోకవాసివి, మరి నువ్వు ఎంతగా యుక్తిగా జీవించాలా అనేది ఈ పాయింట్ హెచ్చరిస్తున్నాడు. ఈ లోక సంబంధులే అంత తెలివిగా యుక్తిగా పనిచేస్తున్నప్పుడు దేవుని బిడ్డలు ఇంకెంత స్మార్ట్గా ఉండాలని చెప్తుంది. ఇంకా డైరెక్ట్ చెప్పాలంటే మీరు స్మార్ట్గా లేరు అని చెప్తుండే యేసు ప్రభు తన నోటి నుంచి. వెలుగు సంబంధులు ఈ లోక సంబంధాల కంటే తెలివిగా పని చెయ్యరు అని చెప్తుంది. ఎందుకంటే ప్రభు అని ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, కానీ ఎవ్వడు ఒక అడుగు ముందుకేసి పోడు. వాళ్ళు ఆ పిల్లలను చూస్తాను ఎంతగా చకచకా ఉద్యోగాలు సంపాదించుకుంటారు. 6 నెలలతో ఒక 6 నెలలు, ఒక సంవత్సరం తర్వాత ఇంకొక ఉద్యోగాలు వెళ్ళిపోతారు. వాడు జంప్ అయిపోతుంటాడు. ఆ 13 లక్షల అమ్మాయి ఒక 1 year కి ఆ అమ్మాయికి 15 లక్షలు వచ్చేస్తుంది. మన అట్లా ఎదిగిపోతూ ఉంటారు. మనమేమో ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్లు మన జీవితాలు వెళ్ళిపోతుంటాయి. ఎందుకు అంటే నువ్వు యుక్తి పరుడివి కావు, నువ్వు యుక్తి పరుడివి కావు.
ఉన్నదాంతో తృప్తి పడే జీవితం అన్ని క్రైస్తవుల జీవితం. ఈ లోకస్తులు ఎంతో అన్యాయంగా ఉండి వాళ్ళు ఎంత యుక్తిగా అన్నిటి సంపాదించుకుంటుంటే మనమేమో ప్రవ్వా 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 ఏడుస్తా అంటే పిచ్చోడా ఎందుకు పిలుస్తున్నావు మోషే తనడా లేదా మోషే ఎందుకు ఇంకా నువ్వు మొరపెడుతున్నావు ముందు వెళ్ళిపోమని చెప్పినే కదా నీకు అధికారం ఇచ్చిన నీ దండం ఇచ్చిన నీ చేతికి నిన్ను దేవుడిగా తయారు చేసిన ఒక మనిషిని నేను దేవుడిగా తయారు చేసిన నీ అన్నని నేను ఒక ప్రవక్తగా నిలబెట్టిన నువ్వు దేవుడిగా నిన్ను తయారు చేస్తే నువ్వు అధికారాన్ని వాడుకోకపోతే ఎట్లా ముందుకు పో ఎందుకు ఇంకా మొరపెడుతున్నావు అన్నాడు మోషేతోని. ఈ రీతిగా దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తూనే ఉంటారు, చేయాలని చెప్తాను. కానీ భాషల్లో ప్రార్థన చేయమని చెప్తున్నాను. ఎందుకంటే మానవ భాషలు ఎంతసేపు చేయగలవు నువ్వు? 5 నిమిషాలు 10 నిమిషాల కంటే ఎక్కువ చేయలేవు నువ్వు. నీ విజ్ఞాపనలు దేవుని సన్నిధిలో వినవించుకోవాలంటే ఎంతసేపు చేయగలవు నువ్వు? 5-10 నిమిషాలే. 100% నేను చెప్తున్నా. మహా అంటే 30 నిమిషాలు చేయగలవు. నువ్వు 30 నిమిషాల కంటే ఇంకా మానవ భాషలో ప్రార్థన చేస్తున్నావు అంటే వ్యర్థంగానే ఉచ్చరిస్తున్నావు. రిపిటేషన్ అంటాం, వెయిన్ రిపిటేషన్ అంటారు ఇంగ్లీష్ బైబిల్లో. వ్యర్థంగా ఉచ్చరిస్తావు తిరిగి తిరిగి గ్రాండ్ రికార్డ్ లాగా. మీరు అనుకుంటారు నేను గంటలు గంటలు ప్రార్థనలో మానవ భాషలో ప్రార్థించి కానీ 5 నిమిషాలు లేదు ప్రార్థన మానవ భాషలో. తక్కిందంతా వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటూ కనీసం 40 నిమిషాలు నాన్ స్టాప్ నేను భాషలలోనే ప్రార్థిస్తాను. ఎందుకంటే ఆత్మలో ప్రార్థించమన్నాడు కాబట్టి. నిన్ను తృణీకరించితే ఎవరికి నష్టము? ఇంతగా దేవుడు ఎన్నిసార్లు మార్గాలు చూపిస్తే అన్నిటే ధృవీకరిస్తుంది మనం. అందుకు మన జీవితంలో అన్ని ఆలస్యం అయిపోతున్నాయి. ఇంకా ప్రభు అని ఏడుస్తుంటాం. నీకు సాక్ష్యం లేకుండా నువ్వు ఏ రీతిగా ఆయన కొరకు జీవించగలవు చెప్పండి? నీకంటూ ఒక గొప్ప సాక్ష్యం ఉండాలా. కాబట్టి నువ్వు నిలబడలేవు. తన సమాజంలో తన బిడ్డల ఎదుట నిలబడి ఏమని సాక్ష్యం ఇవ్వగలవు? యుక్తిగా జీవించలేకపోతేవే, నువ్వేం సంపాదించుకోకపోతేవే. ఈ లోక సంబంధాలు నిత్యమైన నివాసాలు సంపాదించుకుంటారంట, అందులోకి మిమ్మల్ని ఆహ్వానిస్తారంట. మరీ అన్యాయంగా ఉంది నాకు ఇది చదువుతుంటేనే. ఎక్కలేని రోషం పౌరుషం. ఎన్నో మార్గాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో మంచి మంచి తలంపులు దేవుడు ఇస్తున్నాడు. నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరడు కాక అంటే పరలోకము భూమికి రావాలా అని చెప్తున్నాడు. మీరేమో పైకి పోవాలనుకుంటున్నారు, పర్లోకి మేము కిందికి రావాలని ఆశపడుతుంది. అదే నేను అటుపైన వరం మీకు చూపించిన. చూడండి ఇప్పుడు గ్రంథము 21వ అధ్యాయం చూడండి ఇప్పుడు 1వ వచనం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రము ఇకను లేదు. ఇవి మూడు గుంపులు అనేది పిఎం బ్రదర్స్ సిస్టర్స్ కి చాలా కాలం నుంచి తెలుసు. బైబిల్ అంతా ఈ 3 గుంపుల గురించే మాట్లాడతాయని. ఇక్కడ మొదటి ఆకాశం అంటే పాత ఆకాశము, పాత భూమి, సముద్రం. ఈ 3 గుంపులు ఇవి. అయితే పాతవి గతించి క్రొత్తవి మటుకు నేను క్రొత్త ఆకాశంను క్రొత్త భూమిని చూచితిని అంటున్నాడు. ఎవరు? భక్తుడైన యోహాను. మొదటి ఆకాశంను మొదటి భూమి గతించిపోయాను అంటే ఈయన ఎక్కడ ఉన్నట్టు, ఎక్కడి నుంచి చూస్తున్నట్లు? అయితే అంతటా నేను క్రొత్త ఆకాశంలో క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను,
సముద్రంను ఇకను లేదు. అయితే రెండవ వర్షం కష్టపడి చూడండి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి, ఇప్పుడు చదవండి. పరలోకం నందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచితిని. అంటే దేవుడు ఎక్కడున్నాడు? క్రొత్త ఆకాశం ఎక్కడుంది? క్రొత్త భూమి ఎక్కడుంది? ఎవరు చెప్పగలరు? దేవుని యొద్ద నుండి నూతనమైన యెరూషలేము దిగి వస్తుంది తన భర్త కొరకు. క్రొత్త ఆకాశం ఎక్కడుంది? క్రొత్త భూమి ఎక్కడుంది? ఇవి క్రిందనే ఉన్నాయి. ఈ లోకంలోనే ఉన్నాయి. ఎందుకంటే క్రిందికి దిగి వస్తుంది. పరలోకం నుండి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట, దిగడం అంటే కిందికి రావడం, వచ్చుట చూచితిని. కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాలు. వీటిని బహు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలా. లేకపోతే ఏమవుతుంది తెలుసా? ఎన్ని సంవత్సరాలైనా అట్లా జస్ట్ గుడ్డిగా చదువుకొని మనం వెళ్ళిపోతున్నాం. నా ప్రజలు హోషేయ భక్తుల ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. నా ప్రజలు నశించేది ఎందుకు అంటే జ్ఞానము కొదువై. దేవుని బిడ్డలు ఎందుకు, నా ప్రజలంటే దేవుని బిడ్డలే కదా, దేవుని బిడ్డలు ఎందుకు నశించిపోతున్నారు ఈ లోకంలో, ఎందుకు ఫలించలేకపోతున్నారు ఈ లోకంలో అంటే జ్ఞానం కొదువై. జ్ఞానం లేక కాదు, జ్ఞానం ఉంది, బైబిల్లో ఉంది. ఎంతో మంది దైవజనులు ఇవన్నిటిని మనకి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నో వెనకడికి ఆదివారం ఒకసారి వాక్యం వినాలా, లేదంటే రేడియోలో వస్తే ఒక పూట వినాలా, లేదంటే ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్ ఎప్పుడన్నా అయితే పోయి వినాలా. కానీ ఈ రోజు అట్లా లేదు కదా. ప్రతి క్షణము వాక్యము మన చెవులలో వినిపించబడుతుంది. కానీ దాన్ని స్పందిస్తున్నాం ఎందుకో తెలుసా? ఎక్కువ అయిపోయింది మనం, బిక్కిరి అయిపోతున్నాం. టూ మచ్ అంటాం కదా, టూ మచ్ ఇస్ టూ బ్యాడ్ అంటాం. ఇది ఎక్కువ అయిపోయింది, అందుకు వాల్యూ లేకపోయింది. అప్పుడు పరిగెత్తేవాళ్ళం, బస్సులకి పరిగెత్తి పోయి అటెండ్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. మొబైల్ ఫోన్లోనే నీకు వాక్యాలు నడుస్తున్నాయి, యూట్యూబ్లో అక్కడిక్కడ. కాబట్టి వీటిని జస్ట్ అలా వినేసి వెళ్ళిపోతున్నాం అంతేగాని ఒంటరిగా కూర్చొని వీటన్నిటిని ధ్యానించి దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. మన ధన్యత ఎట్లా వస్తుంది? ప్రణవంగా దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఉంది. ఆ ధన్యత ఎట్లా వస్తుంది? దీన్ని దివరాత్రులు ధ్యానిస్తాను. కాబట్టి పరలోక రాజ్యానికి సంబంధించిన విషయాలను మనము మరికొన్ని చూస్తా ఉన్నాము. ఎవరు ఈ యొక్క పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలరు అన్న విషయాలు కొన్ని మనం ధ్యానించినాక మనం తిరిగి కొత్త ఆకాశం, కొత్త భూమి, సముద్రం సంబంధించిన విషయాలు తీసుకొని ఈరోజు వాక్యాన్ని ముగించుకుంటాం. పరలోక సంబంధమైన బోధ బహు ప్రాముఖ్యమైన మన జీవితాలలో. పరమ యెరూషలేములో మనం అందరం ఉండేవాళ్ళము కాబట్టి పరమ యెరూషలేం ఎక్కడుంది అన్న విషయం కూడా తెలుసుకోవడము బహు ప్రాముఖ్యమైంది. క్రిందికి దిగి రావడము. ఈ లోకము పైకి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు. ఈ లోకంలో ఉండే సంఘస్థులు వాళ్ళ బోధ పైకి వెళ్ళిపోతాం, మేము మధ్యాకాశానికి వెళ్ళిపోతాం, అక్కడ పెళ్ళైద్ది అనుకుంటున్నారు. 7 ఏండ్లు విందుంటదంట. ఎక్కడ లేవు అటువంటి వాక్యాలు. ఈ రోజు కూడా నేను సవాలు చేసిన చాలా మంది, ఇప్పుడు సవాలు చేస్తున్నారు. 7 ఏళ్ల విందు ఉంటుంది ఎక్కడ చెప్పండి? మధ్యాకాశంలో. మధ్యాకాశంలో ఎట్లా ఉంటారు మీరు? ఒకవేళ మీరు ఆత్మీయంగా ఉంటే, ఆత్మ లాగా ఉంటే, ఆత్మస్వరూపంగా ఉంటే నీకు విందెందుకు మరి? అన్ని అబద్ధ బోధలు అవి. అట్లా మూసుకొని చర్చ 99 టైమ్స్. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనంలో. మత్తయి సువార్త 25వ అధ్యాయము
మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. యుగ సమాప్తి చివరిలో ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. 31వ వచనం చదువుతాను. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలబెట్టును. ఇప్పుడు ఏమంటాడు చూడండి, 34వ వచనం. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి, అంటే కుడి వైపున ఎవరున్నారు చెప్పండి? కుడి వైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు. అయితే కుడి వైపున్న వారిని చూసి, అంటే గొర్రెలను చూసి, కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆశ్చర్యం తెలుసా? ఎవరు పరలోకరాజ్యంలోకి పోతారో తెలుసా? తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు తప్ప ఇంకా ఎవ్వరు అందులో అడుగు పెట్టలేరు. అంటే ఈ పరలోకరాజ్యం ఎప్పుడు స్థిరపరచబడింది, ఎప్పుడు తయారు చేయబడిందంటే లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వాతంత్రించుకోండి. అంటే ఈ లోకం ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచే ఇది ఆరంభమైంది పరలోక రాజ్యం. ఇశ్రాయేలు ప్రజలకు అది అనుగ్రహించబడలేదు పాత నిబంధన పుస్తకాలలో, కానీ మనకు అనుగ్రహించబడింది. దానియేలుతోని దేవుడు మాట్లాడుతుంటూ, దానియేలు కాలము ముగించే కొద్దీ కాలం ప్రకారంగా నువ్వు వెళ్ళిపోతావు, నీ వంతులో నువ్వు నిలబడదవు. అంతే, ఒకరోజు తీర్పు దినంన వంతులుంటాయి. టైం ప్రతి ఒక్కరు క్యూలో ఉంటారు అని చెప్తుంది. అది నీ వంతులో నువ్వు ఉంటావు అంటున్నది దానియేలుతో. కానీ ఆ నీ వంతుల తర్వాత ఎక్కడ పోతావు దానియేలు చెప్పలేదు ఆడ. కొత్త నిబంధన మనకి స్పష్టంగా చెప్పబడుతుంది ఏంటంటే పరలోక రాజ్యంను ఎవరు స్వతంత్రించుకుంటారంటే తండ్రి చేత ఆశ్రయింపబడిన వారు. చెప్పండి, తండ్రి ఎవరిని ఆశ్రయిస్తారు? ఆయన వాక్యాన్ని గైకొని విధేయత చేపించిన వారు, దాని ప్రకారంగా జీవించిన వారు. ముఖ్యంగా జీవించాల అంటే పాటించాల. ఆయన చెప్పిన ప్రతి పనిని నెరవేర్చిన వారు. నేను మీకు ఒక విషయం చూపించాలి. ఏంటంటే దేవుడు డైరెక్ట్ గా ముఖాముఖి వచ్చింది కానీ మాట్లాడాడు. ఆయన వస్తే నువ్వు కాలిపోతావు. ఆయన స్వరం వింటేనే బాడీ మొత్తం సముద్ర జలాల ఘోషలాగా ఉంటుందనండి వాక్యం. ఆయన స్వరం వింటేనే ఫ్రీజ్ అయిపోతుంది, ఐస్ లాగా అయిపోతుంది మొత్తం నీ జీవితం, నీ శరీరం. అది వినలేవు అన్నట్టు. మోషే ఆ కొండ మీదకి ఎక్కినప్పుడు ఏం జరిగిందో తెలుసు, దగ్గరికి పోలేకపోయాడు మండుచిన పొద్దు దగ్గరికి. ఎందుకంటే ఆ శగకి ఎవరు నిలబడలేరు, అంత పవర్ ఉంటుంది. సూర్యుని దగ్గర నిలబడలేరు ఎవరు. సూర్యుని సృష్టించిన వాడి శగ ఎట్లుంటుందో ఊహించుకోండి. అమాంతంగా అన్ని మాడిపోతాయి అక్కడికి పోతే. అందుకే తండ్రి దగ్గర పోవాలంటే క్రీస్తుని ధరించుకొని పోవాలా, లేకపోతే నీకు అవకాశం లేదు అడగడానికి. ఏ రోజైనా ఇక్కడ చూపబడుతుంది ఏంటంటే తండ్రి ఎట్లా ఆచరిస్తాడు అనేది చెప్తుంది ఇక్కడ 35వ వర్షంలో. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, తప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని, నన్ను చేర్చుకుంటుంది, దిగంబరిన ఇంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఇంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా ఎదకు వచ్చి తీరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి ఉంట చూచి నీకు ఆహారం ఇచ్చితిని, నీవు అప్పికొని ఉంట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిని, ఎప్పుడు పరదేశి పోయి ఉంట చూచి నిన్ను చేర్చుకుంటుంది, దిగంబరి పోయి ఉండట చూచి బట్టలు ఇచ్చితిని, ఎప్పుడు రోగి పోయి ఉండటమైనను చెరసాలలో ఉండటమైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని
అని అడిగేదారు. అందుకు రాజు ఇది భవిష్యత్తులో మనం అడుగుతామంట. ఇప్పుడు ఇది అర్థం చేసుకున్నవాడు అడగడన్నట్టు. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు ఆయన ఆజ్ఞను పాటించాలా. ఈ వాక్యం ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ ఈ వాక్యం చూడండి. ఆకలి, భోజనము, దప్పిక తీర్చడం, పరదేశిని చేర్చుకోవడం, దిగంబరి బట్టలు ఇవ్వడం, రోగిని పరామర్శించడం, చెరసల్లో ఉన్న వాడిని పరామర్శించడం. ఎప్పుడు ఇవన్నీ మేము చేసినాం ప్రభు అంటే అంటున్నాడు. అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒక్కనికి మీరు చేసి తిరిగనుక నాకు చేసి తిరగని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వాడుతాను. ఈ లోకంలో ఎంతో మంది అల్పులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ నువ్వు సాయం చేస్తే దేవునికి సాయం చేసినట్లు అని చెప్తాడు. చెప్పండి, ఎంతమంది దీన్ని అర్థం చేసుకుంటున్నారు? కాబట్టి తండ్రి ఆశ్రయింపబడ్డ వారు తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యంలో అడుగు పెట్టలేరు అని జ్ఞాపకం చేయబడుతుంది. అదేవిధంగా కొరింథీయుల రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15 కొంచెం క్రిందికి వెళ్తే చూడండి, ఇక్కడ 51వ వచనంలో మనం చూస్తున్నాం. 50వ వచనం కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనంలో, సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. దేవుని రాజ్యంలో ఎవరుంటారు? తండ్రి ఆశ్రయించిన వాడే దాన్ని స్వతంత్రించుకుంటారు. లోక ఆరంభం మొదలుకొని మీ కొరకు కట్టబడ్డ ఇండ్లు నిత్య నివాసంలో అక్కడ ఉన్నాయి. అందులో మీరు ఉండబోతున్నారు. కానీ ఈ రెండు గుంపులైనవి రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొననేరవు. అంటే రక్తము మాంసం అంటే ప్రకృతి పరంగా చెప్పబడ్డాయా లేక ఇవేమన్నా ఒక గుంపుకు సంబంధించినయా? రక్తము మాంసము రెండు గుంపులు అంటారు. రెండు విషయాలు చెప్తుండే అక్కడ. ఈ రెండు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేవి అంటే ఇవి శారీరకమైనవి కాబట్టి ఈ రెండు గుంపులు, ఈ మతపరమైన రెండు గుంపులు ఇవి. సర్పంలో తేళ్ళు అంటాం ఒక రీతికి చెప్పాలంటే. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. ఎందుకంటే క్షయత అక్షయతను స్వతంత్రించుకున్నదు. క్షయత అంటే నశించిపోయేది, క్షయత అంటే రోగగ్రస్తమైంది, అక్షయత అంటే సంపూర్ణతమైంది, పరిశుద్ధమైంది, ఎటువంటి లోపము లేనిది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునేది, స్వతంత్రించుకునేది. అక్షయత అంటే నిత్యం ఉండేది. పరలోక రాజ్యం, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేదంటే మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము, కానీ నిమిషంలో ఒక్క రేపపాటున కడబూర మ్రోగగానే మనం అందరము మార్పు పొందుతాము. చూడండి, ఇది మళ్ళీసారి ఎన్ని సంవత్సరాల తర్వాత మన దగ్గరికి వచ్చింది ఈ వాక్యం. కడబూర అంటే 7వ బూర. చాలా మంది కదా 7వ బూర తర్వాతనే మనము స్వతంత్రించుకుంటామంట పరలోక రాజ్యాన్ని. లేదు బ్రదర్, కడబూర మ్రోగానే మీరందరూ గాయమైపోతారు, మాయమైపోతారు అంటుంటారు వాక్యాన్ని. పాస్టర్లు చెప్తున్నారు, కడబూర మ్రోగానే మీరందరూ గాయమైపోతారు. ఉందా?
కడబూరం మ్రోగగానే మనం అందరము మార్పు పొందుతాము, అంటే రూపాంతరం చెందుతాం. బూరం రోగును కడబూర, అప్పుడు మృతులు అక్షయాలుగా లేపడతారు. ఫస్ట్ ఎవరు లేస్తారు? మృతులలో చనిపోయిన వాళ్ళు. మనము బ్రతికిన వాళ్ళము మార్పు పొందుతాము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకునవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకునవలసి ఉన్నది. ఇవన్నీ మనం గతంలో చాలాసార్లు చూసినాము. మరణం మీద విజయం పొందినవాడు మన ప్రభు. మరణంని ముళ్ళుని తుంచివేసిన వాడు మన ప్రభు. మరణపు ముళ్ళు పాపం, వీరికి సంబంధించిన వాక్యం దీర్ఘంగా ఒకసారి నేను మీకు చూపించిన. మరణపు ముళ్ళు పాపము, మరణము మృత్యులోకంలో 2 అగ్నిగుణాలు పడవేయబడిన గతంలో చూపించిన 3 వారాల క్రితం. మరణము మృత్యులోకము అగ్నిగుండంలో పడవేయబడిన, ఇది 2వ మరణము అని చెప్పాడు. కాబట్టి మరణపు ముళ్ళు పాపము, పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రమే. సరే, ఇప్పుడు అంత డీటెయిల్గా డాక్టర్ని చూపాను, కానీ గతంలో చూపించాను. మరణపు ముళ్ళు పాపము అంటే పాపము ఎప్పుడు పుచ్చుతా ఉంటది, అంటే పాపము నిన్ను మరణాన్ని నడిపిస్తుంది అని చెప్తున్నాడు. అది పాయింట్ అక్కడ. కాబట్టి దేవునికి స్తోత్రము కలుగును గాక అని చెప్పమంటుండే ఇక్కడ. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి పరలోక రాజ్యంలో పోవాలంటే నువ్వు రక్త మాంసములుగా, అంటే 2 సర్పములు తేడాలాగా జీవిస్తే మటుకు నువ్వు పోలేవు. నువ్వు క్షయతని ధరించుకున్న వాడవైతే అసలే పోలేవు. కాబట్టి అక్షయతను ధరించుకుంటేనే కానీ నువ్వు పరలోక రాజ్యానికి పోలేవు అన్న విషయాన్ని కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తా ఉన్నాం. పౌలు గారు ఈ విషయాన్ని బహు దీర్ఘంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూపిస్తారు. చూడండి, అక్కడికి నేను ఆ వాక్యాన్ని ఆపేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. ఇప్పుడు చూడండి, పరలోకానికి సంబంధించిన విషయాలు మరికొన్ని. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు అయిన నివాసము పరలోకమంటూ మనకు ఉన్నదని ఎరుగుదాము. అనుమానించడం ఏముంది? అయితే ఇప్పుడు 2వ వర్షంలో మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదాము. ఎందుకు? పరలోక వాసి అట్లుంటాడని చెప్తుంది. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము, అలా చూడండి, పరలోకం నుండి వచ్చు మన నివాసం కిందికి రావాల్సిందే. పరలోకంలో నివాసాలు ఉన్నాయి, కానీ అవి కింది దిగి వస్తున్నాయి అంటున్నాడు. మనకు తెలుసు పరలోకంలో అనేక నివాసాలు కలవాలి, కానీ అవి దిగి రావాల్సిందే. పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని నా ఆపేక్షించచ్చు దీనిలో మొలుపుచున్నాము. ఏదది? ఇప్పుడున్నది శరీరం. ఈ గుర్రాలలో ఉన్న మనము భారం మోసుకొని మొలుగుచున్నాము. అంటే ఒకప్పుడు అక్కడ ఉన్నాము, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాము అని చెప్తుంది వాక్యం. ఈ గుడారం, ఈ శరీరంలో మనం భారం మోసుకొని మొలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని, అంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు నీకు ఎందుకు అనుగ్రహించబడింది? ఓ పని కొరకు ఆ శరీరాన్ని వాడుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలా. కానీ మర్త్యం అనేది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసంను దీనిపైన తలుచుకొని కోరుచున్నాము. అంటే పరలోకపు నివాసాన్ని నీ శరీరంలోనికి తీసుకొని రావాలని చెప్తున్నా. అందుకే నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. అంటే దాని అర్థం ఏంటంటే భూ సంబంధికి నీవు నీ జీవితంలో నెరవేరును గాక. నీ శరీరంలో నెరవేరును గాక, నా రక్తంలో నెరవేరును గాక, నా గర్భంలో నెరవేరును గాక. అది పాయింట్ అక్కడ చెప్తున్నాడు. అంటే తరతరాలు అక్కడి నుంచి వచ్చిన పరలోకము ఈ శరీరంలో ఉండాలని చెప్తున్నాను. అందుకే పరలోకం మీ మధ్యలో ఉంది, మీ హృదయంలో ఉందంట యేసు ప్రభు.
ఈ యొక్క నివాసాన్ని స్థిరపరచువాడు మన ప్రభువే. ఎందుకు ఇది తీసివేయాలని కాదు గాని మర్త్యం అనేది జీవము చేత మినిగివేయబడినట్లు, అంటే మరణంను జీవం మినిగేస్తుందంట. కాబట్టి నిన్ను దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానన్నాడు. ఎందుకు? ఈ వాక్యాన్ని అర్థం చేసుకుంటే అది సాధ్యం అన్నట్టు. ఆ నివాసంను దీనిపైన ధరించుకొని కూర్చున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించుచున్నాడు. ముఖ్యంగా ఈ వాక్యం నాకు చాలా ఇష్టం. వేలిచూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకొనుచున్నాము. వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అని ఇంగ్లీష్ లో. ఎప్పుడు విశ్వాసం వలననే నడవాల మనం. వేలిచూపు కాదు. వేలిచూపు అంటే లోకాతీతమైంది, సొంత తలంపులు అన్నట్టు. కాబట్టి పరలోకము నీ శరంలోకి రావాలా అని చెప్తుండ్రు చివరికి. వచ్చే వారం నేను మరికొన్ని దీర్ఘంగా వాటికి చూపిస్తాను. పరలోకం నీ శరంలోకి రావాలంటే ఏం చెయ్యాలో. అప్పుడు ఏమవుతుంది తెలుసా? నువ్వు మరణం రుచి చూడవు. ఇందాక చూపిస్తున్నాను, కాడబూరం మృగినప్పుడు మృతులు మొదట లేతారు. దాని తర్వాత మనము ప్రభుని సదాకాలం కలుసుకోవడానికి పోతాం. ఎక్కడ పోతాము? మేఘాల మీద. అంటే అర్థం ఏం చెప్పండి, ఎవరు చెప్పాలి? ఆయన ఈ లోకంలోకి వస్తుంటే ఆహ్వానించడానికి నువ్వు సగం దూరం పోతున్నావు. ఇది నేను తప్పిపోయిన కుమారుకు సంబంధించిన బోధన చూపించాను. ప్రతిరోజు తండ్రి ఆ చిన్నవాడు తిరిగి వస్తాడేమో అని ఇంటి బయటకు వచ్చి కొంత దూరం పోయి నిలబడి వెతుకుతాము, ఎదురు చూస్తాడు. వీధి చివరి వరకు పోయి ఎదురు చూస్తున్నాను చూపించాను వాక్యం. చేసి ఇంటి దగ్గర ఉండి గేట్ దగ్గర సరిపోదా? లేదు, వీధి చివరి వరకు పోయి వెతుకుతున్నాడు. ఒకరోజు రానే వచ్చిండు, ఆ దినం వచ్చేసింది, ఉత్తరం వచ్చాడు. దూరం నుంచే చూసి పరిగెత్తుకొని పోయి పట్టుకున్నాడని చూపించాను మీకు వాక్యం. అది మన హృదయం, మన తండ్రి హృదయం అటువంటిది అన్నట్టు. కాబట్టి పరలోక రాజ్యంలోనికి చేర్చుకోవడానికి తండ్రి ఏ రీతిగా మనం సిద్ధపరుస్తుంది అనేది ఈ పరలోక రాజ్యపు బోధ చాలా ఆశ్చర్యకరమైన బోధ బైబిల్ అంతట్లో. ఎందుకంటే మన నిరీక్షణ అక్కడే ఉంది. కాబట్టి ఇటువంటి నిరీక్షణ కలిగిన మనమందరము బహు జాగ్రత్తగా, భయంతో, వణుకులతో, విధేయతతో, ప్రార్థనతో ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపాల. ఈ లోకంలో ఎంతైనా గడుపు చెప్తుండదు. ప్రభు సన్నిధిలో గడిసేపు గడుపుతుండే ఎంతో సంతోషం, ఎంతో ఆనందం ఉంటుంది. అది శాశ్వత కాలం మనలో ఉండాలని ప్రార్థిస్తాం. పరిశుద్ధ తండ్రి, మీకు వదనాలైనా గొప్ప దేవ, మీ కృతజ్ఞతలు తండ్రి. కొత్త ఆకాశం, కృత భూమి, సముద్రము, ఈ 3 విషయాల గురించి మేము ధ్యానిస్తుండగా మీకు అనేకమైన విషయాలు మాతో మాట్లాడుతూ, పరలోక రాజ్యం ఎక్కడ లేదు, ఇక్కడ అక్కడ లేదు, అది మీ మధ్యలో ఉందన్నారు, మీ హృదయంలో ఉందన్నారు ప్రభు. పరమ యెరూషలేము పైనుంచి కిందికి దిగి వస్తుంది ప్రభు. పెళ్లి కుమారుని కలుసుకోనికి, పెళ్లి కుమారుడు కిందనడా పైనడా అన్న విషయాలు మేము ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయకులు నడిపించడానికి మీకు వందనాలు తండ్రి. కొత్త ఆకాశం, కృత భూమి, పాతవి గతిస్తున్నాయి, పాతవి పాపభూరితమైనవి. సముద్రం ఇక్కడ లేదు ప్రభు. కాబట్టి ఎందుకు లేదనేది మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ఈ ఆరాధనలో పాల్గొనే వారందరినీ ఆచరించండి. ఈ వాక్యాలను ధ్యానిస్తూ రేపటి దినంలో ప్రభు మరి అనేకమైన నేర్చుకునేలాగా, మీ వలన ఆశింపబడిన ఈ వాక్యాలని ధ్యానించే వాళ్ళు ధన్యులని వాగ్దానం ఉంది. అటువంటి ధన్యత మాకందరికి అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానం, నడిపింపు మనందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. గుడ్ నైట్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ అందరికి, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్.